మాట్లాడండి. నేను అంటున్నాను, జోసఫ్ గారు ముందు ఎవరు మాట్లాడారు? వీరేశం గారు. నమస్కారం వీరేశం గారు. వీరేశం గారు, మీరు సెల్ఫ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు? ఏమన్నారు? వాళ్ళు బయట నుంచి వస్తున్నారు, బయట నుంచి డబ్బు తీసుకురారు, ఇక్కడే చేసుకుంటారు అన్ని పని. బ్యాంకులో లోన్లు ఇస్తే బ్యాంకులో ఏదైనా బ్యాంకులో ఏ బ్యాంక్ అయినా చూసుకోండి, మీరు ప్రైవేట్ సెక్టర్ ఉన్నా గవర్నమెంట్ సెక్టర్ ఉన్నా రూల్స్ అందరికి ఒకటే. బ్యాంకింగ్ లో ఇలా ఉండదు. మార్వాడికి ఒక స్పెషల్ లోన్ ఉంటుంది, తెలంగాణకు ఒక స్పెషల్ లోన్ ఉంటుంది, ముస్లిం ఆయనకు ఒక స్పెషల్ లోన్ ఉంటుంది. అలా ఎక్కడైనా ఉందా? ఏ బ్యాంక్ లో ఉంది నాకు చెప్పండి. ఏ బ్యాంక్ లో లేదు. అన్ని బ్యాంక్ లో సమానం రూల్స్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ తెలంగాణ. స్పెసిఫిక్ రూల్స్ ఎక్కడ ఉండవు ప్రతి స్టేట్ కి. ఇది కరెక్టా? నేను చెప్పింది బ్యాంక్ మేనేజర్లు కూడా ఎక్కడైతే ట్రస్ట్ వర్తి వాళ్ళు ప్రియారిటీ ఇస్తున్నారనే ఒక ఉద్దేశమే బ్యాంక్ లోన్స్. మీరు మనం మాట్లాడుతుంది రూల్స్ కోసం, లోన్స్ కోసం. ఆజాద్ గారు సమాధానం చెప్తున్నారు. ఒక నిమిషం పూజా గారు, ఆజాద్ గారు సమాధానం చెప్తున్నారు. ఆజాద్ గారు, మరి బ్యాంక్ లోన్లకు ఇంకెవరికి లేదా? మీకు మాత్రమే బ్యాంక్ లోన్లు అర్హులా? ఇంకెవరికి లేదా? నేను స్పష్టంగా అడుగుతున్నా. నేను ఒక స్వీట్ షాప్ పెడదామని లోన్ కోసం పోయినా, నా లోన్ అడ్డుకొని ఒక మార్వాడైనా వాళ్ళ ఆయనకి ఇప్పించుకుంటున్నాడు ఇన్ఫ్లుయెన్స్ చేసి. ఎందుకంటే అయ్యో మీ దగ్గర అసెట్స్ లేవు, మీకు ఏం వాళ్ళైతే మంచిగా కడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అట్లాంటి దొంగలకే ఇస్తున్నారు. వాళ్ళు మంచిగా కట్టే ఎక్కడిది మొత్తం కోట్ల ఎగబెట్టిపోతున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా సాధ్యమవుతుంది? నేను మాట్లాడాలా? మాట్లాడండి. ఎస్ వీరేశం గారు, మీరు చెప్తున్నట్లు మీరు బయట నుంచి వచ్చారు. మీ లెక్క ప్రకారం మేమైతే ఇక్కడే ఉంటున్నాం, మాకు తెలుసు. ఎప్పటి నుంచి నిజాం కాలం ఉందో అప్పటి నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. మీరు చెప్పినట్లు ఈ దేశంలో ఎవరు బయట నాకు చెప్పండి ప్లీజ్. మీరు భారతదేశీయులు కాదు, మీరు భారతీయులు కాదు, మీరు మధ్య ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు. డిఎన్ఏ టెస్ట్ బాబు ఇవంతా మాట్లాడొద్దు. ఇట్లా మాట్లాడతారు బాబు? ఇదేనా మాటలు? ఇవేనా మాటలు? బయట అవుట్ ఆఫ్ టాపిక్ అవుతుంది. ఆజాద్ గారు అవుట్ ఆఫ్ టాపిక్ అవుతుంది అది. పూజా గారు కంటిన్యూ చేయండి. ఎస్ అయితే మనము బయట నుంచి వచ్చినప్పుడు మీరు అంటున్నట్లు లోన్ అందరికి ఒకటే ఉంటుంది. ఒకటైతే అది. సెకండ్లీ, తెలంగాణ గవర్నమెంట్ ఈస్ వెరీ గుడ్ గవర్నమెంట్. దే హ్యావ్ గివెన్ సో మెనీ లోన్స్, చాలా లోన్స్ కేటర్ చేసి ఉంది. అన్ని స్పెషల్ కాస్ట్ కి కూడా అది స్పెషల్ స్కీమ్స్ ద్వారా అందరికి లోన్స్ దొరుకుతాయి. మైనారిటీస్ ఉండని ఏదైనా ఉన్నాయి, అన్ని లోన్స్ దొరుకుతాయి. మోదీ గవర్నమెంట్ ద్వారా కూడా బజార్ అని చెప్పి సికింద్రాబాద్ ఇప్పుడు ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ బజార్ లో ఇందాక బత్తుల రామప్రసాద్ గారు అని చెప్పి మాట్లాడుకొచ్చారు మనతో పాటు కాలర్ లో ప్రీవియస్ లైవ్ లో. ఆయన ఏమన్నారంటే ప్రీవియస్ గా 1990s 1980s టైంలో అక్కడ ఒక 30 షాప్స్ ఉండే. 1990లో ఒక చారి అక్కడ మంచి ఒక స్వర్ణకారుడు అయి ఉండి ఒక షాప్ పెట్టుకున్నాడు. చాలా ఫేమస్, ప్రతి దానికి అక్కడ చాలా ఫేమస్ గా ఉండేది. తర్వాత అప్కమింగ్ డేస్ లో తెలంగాణ వచ్చి ఇంకా జరుగుతున్న టైంలో ఈ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 20 years లో 450 షాప్స్ ఉన్నాయంట. ఈ 1990లో అప్పటికి ఒక షాప్ గా ఎదిగినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు వాళ్ళ దగ్గర పనోడిగా అయిపోయిండు. ఈ 450 షాప్స్ లో 95% షాప్స్ అన్ని కూడా మార్వాడి కమ్యూనిటీయే. హౌ కమ్ దిస్ వుడ్ బి పాసిబుల్? డెవలప్ చేసుకున్నారు కదా అండి. ఎలా పాసిబుల్ అంటే వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ అది. అలా ఎక్స్పాన్షన్ చేసుకున్నారు, ఎలా అయినా చేసుకున్నారు. అది వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ కదండి. మనకు మంచిది కదా అన్ని షాప్స్ అనే. మనకు ఈజీగా మనకి ఏ షాప్ నుంచి కొనుక్కోవాలంటే ఆ షాప్ లో కొనుక్కోవచ్చు కదా. అది మనకి అన్ని అయినాయి. ఇది పాజిటివ్ యాటిట్యూడ్ కదా. మనం అక్కడ షాప్స్ వచ్చాయి. See, Poojaji, it's a good positive sign. Nothing wrong. It's a good positive sign. Public కి కూడా varieties of goods, varieties of products షాపుల ద్వారా తీసుకోవచ్చు. వాళ్ళకు కూడా varieties of products కనిపిస్తా ఉంటాయి. బట్ 1990లో ఆజాద్ ఒక్క నిమిషం నాకు తెలియదు ఎలా జరిగిందో. నాకు తెలుసు కంప్లీట్ గా దీని గురించి నాకు నాలెడ్జ్ లేదు. మీరు చెప్తే నేర్చుకుంటా నేను. 1990లో ఒక షాప్ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇప్పటికీ కూలి పని వాళ్ళ ఎట్లా మారిపోయిండు?
450 షాప్స్ వస్తే 450లో 95% షాప్స్ వాళ్ళకి ఎట్లా అయినాయి? మాకు కనీసం మీరంతా తెలంగాణ వాళ్ళకి చేత కాదు, తెలంగాణ వాళ్ళకి కష్టపడని చెప్పి జోసఫ్ గారు అన్నారు. మీరు తెలంగాణ స్టేట్మెంట్ నేను అడుగుతున్నాను, అది ఎలా చెప్తారో ఆజాద్ ఒక్క నిమిషం. సరే, మీరనే స్టేట్మెంటే కాసేపు అవును అనుకుందాం, ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం, అదికైనా కూడా నేను ఒప్పుకుంటున్నాను, అవును అనుకుందాం. 1990లో ఉన్నటువంటి ఆ స్వర్ణకారుడికి ఎలా కూలి పనిగా మారిపోయాడు? 450 షాపులో 95 షాపులు మార్వాడి కమ్యూనిటీ ఎలా వచ్చాయి? ఈ ట్రిక్ ఏదో చెప్తే ఈ వీరేశంను, ఆజాద్ వీళ్ళందరూ ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు, అందరినీ గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పంపిస్తా, వాళ్ళు కూడా పెట్టుకుంటారు అక్కడ. ఆ ట్రిక్ ఏదో చెప్తారా కొంచెం ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. నేను ఒక చెప్పనా? చెప్పండి. ఇప్పుడు మన స్కిల్ అనేది ఎవరికి నేర్పియలేమండి, అది ఇన్బార్న్ ఉంటుంది. తెలంగాణలో ఎలా నేర్పిస్తామండి మనం? ఎవరికైనా చెప్పి ఇలా చేయమంటే మనం చూసుకొని నేర్చుకోవాలి కదా. వాళ్ళ టెండెన్సీ ఒకటే. చేయండి, మీరు కూడా ఓపెన్ చేయండి, మీకు ఎవరు వద్దన్నారు? అదే అడుగుతున్నా. వీళ్ళందరికీ తెలియదండి, వీళ్ళంతా ఒక రకంగా చెప్పాలంటే అంతా అసలు చదువు రానటువంటి వ్యక్తులు, అందరికి చదువులు రావు, వాళ్ళకి తెలియదు, ట్రిక్కులన్నీ తెలియవు, మీ నుంచి నేర్చుకుంటాం. ఒకటండి అని చెప్తే ఒకరిద్దరు పంపించి వాళ్ళని కూడా ఒక వ్యాపారంగా చేద్దాం, ఎందుకంటే ఇది ఒక సొల్యూషన్ చెప్పాలి కాబట్టి. పాపం కష్టపడుతున్న ఆ పిచ్చి కొంతమంది వ్యక్తులకి, లేకపోతే స్వర్ణకారులు అందరూ భిక్షాటన చేసే వాళ్ళకి వీళ్ళందరూ నేర్పిద్దాం ఒకటి రెండు ట్రిక్లు ఏమైనా ఉంటే. బికాస్ యు ఆర్ ఎ గుడ్ పర్సన్, యు ఆర్ వెరీ గుడ్, అంటే మీరు ఒక ఎన్జిఓలో కూడా ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఒకటి రెండు చెప్తే మనుషులకు ఉపయోగపడుతుంది కదా. పాపం ఎవరో ఒకరు మన ఇండియన్సే కదా. ఈ తెలంగాణ వీరేశమైన బయట నుంచి వచ్చిండ, పాకిస్తానియా? మన ఇండియన్సే కదా. ఆ ట్రిక్ ఏదో చెప్పండి, ఆ ట్రిక్ ఏదో చెప్పండి, వచ్చిన ట్రిక్ ఏదో చెప్పండి పాపం, వచ్చిన ట్రిక్ ఏదో చెప్పండి పాపం. ట్రిక్స్ ఎవరైనా చెప్తారా అండి? అది మనం పూజా గారు అదే మీరేమన్నా 1990లో 30 షాప్స్ ఉండే, మల్టిప్లై అయిపోయింది. గచ్చిబౌలిలో ఒకటే ఇల్లు ఉండే సార్ ఒకప్పుడు, ఇప్పుడు మొత్తం అది గ్లోబలైజేషన్. పూజాజీ, అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ రెడీ టు లెర్న్ ఫ్రమ్ స్కిల్స్ ఫ్రమ్ యూ. వీళ్ళకి స్కిల్స్ లేవని మీరే పదే కోట్ చేస్తున్నారు కాబట్టి మీరు రెడీగా ఉన్నారా నేర్చుకోవడానికి? Yes, we are ready to learn. We are ready to learn. అంటే perception only, their perception. ఇక్కడ పాలిస్తే మేము తాగాలి, తెలంగాణ పాలు పాలిస్తే ఆ పాలు మంచిగా ఉండే అని చెప్తున్నారు వాళ్ళు. రైట్, ఒక్క నిమిషం. పూజాజీ ఇక్కడ పాలు కావాలంటే మనం రాజస్థాన్ నుంచి పాలు తెచ్చుకుంటాం ఏంటి? ఇక్కడ నుంచి పాలు తీసుకుంటాం. వాళ్ళ పర్సెప్షన్ లో స్కిల్లెస్ ఫెలోస్ ఉన్నారు కాబట్టి తెలంగాణలో మన డామినేషన్ ఉంటుంది అన్న ఉద్దేశమే ఏదైనా తాగుతాం కదా. పూజా గారు మాట్లాడుతున్నారు. పూజా గారు కంటిన్యూ. నేను పాలు అంటున్నారు, మీరు విజయ డైరీ, మదర్ డైరీ ఉండని, ఏ డైరీ ఉండని తాగుతాం కదా. ఇక్కడ నుంచి బయట నుంచి తెచ్చుకొని తాగుతాం ఏంటి? పూజా గారు, అవర్ ఇండియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ రెడీ టు లెర్న్ స్కిల్స్ ఫ్రమ్ యూ. మన భారతీయ రెడీగా ఉన్నారు. They are more skillful, they have much better skills to fight, much better skills to debate, they are more skillful. వాళ్ళకి వేరే స్కిల్స్ ఉన్నాయి, వీళ్ళకి వేరే స్కిల్స్ ఉన్నాయి. అందరికి ఒకటే స్కిల్స్ ఉండవు కదా మనోజ్ గారు, అందరికి ఒకటే స్కిల్స్ ఉండవు కదా, అందరికి వేరే వేరే స్కిల్స్ ఉంటాయి. వీళ్ళకి కూడా చాలా స్కిల్స్ ఉన్నాయి కదా. ఆ స్కిల్స్ ఉన్నారు కాబట్టి మీ స్టూడియోలో కూర్చున్నారు కదా. మీరు చెప్పండి, అందరు మార్వాడి వచ్చి మీ స్టూడియోలో కూర్చున్నారా? కూర్చోలేదు కదా. పర్లేదు, కూర్చోరు చెప్పండి. వీళ్ళకి ప్రత్యేకంగా స్కిల్స్ ఉన్నాయి. జోసఫ్ గారు, సరే జోసఫ్ గారు అడుగుతాను. నో స్కిల్స్, మీకు కూడా స్కిల్ లేదా? మీకు ఏ స్కిల్ లేదా? స్కిల్ లేనప్పుడు వాళ్ళ ఎక్స్‌ప్లోయిటేషన్ మీరు ఖండించాలా? ఎక్స్‌ప్లోయిటేషన్ I would like to ask జోసఫ్ గారు, ఒక్క నిమిషం.
ఆమన్గల్ అని చెప్పి రాజేష్ గారు అని చెప్పి కంటిన్యూస్ ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి మాట్లాడుతున్నారు పాప ఆయన కూడా. సో ఎవరైనా ఆమన్గల్ నుంచి చూస్తున్నట్టయితే మీరు కాల్ చేయండి. ఆమన్గల్ వస్తుంది మధ్యలో. ఆమన్గల్ ఈజ్ అంటే అది అక్కడ ఇష్యూ ఒక బంద్ పిలుపునిచ్చారు వాళ్ళంతా వర్తక సంఘాలు, అందుకే ఇష్యూని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం ఆమన్గల్ ని. సో ప్లీజ్ కాల్స్ ఇవ్వండి, సో కాల్స్ ఇవ్వండి. సో ఇక్కడ ఇగో మన మనోజ్ రైట్, ఒక్క నిమిషం లెట్ మీ ఆస్క్ జోసెఫ్ గారిని అడుగుతాను ఒక్క నిమిషం. జోసెఫ్ గారు, ఆమన్గల్ లో ఒక ఎలక్ట్రిక్ షాప్ ఉందంట, జస్ట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో అక్కడ నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్ సేమ్ ప్రోడక్ట్, ఉదాహరణకి ఏదో ఒక బ్రాండ్ ఎక్స్ బ్రాండ్ సంబంధించి 2 వైర్లు ఉన్నాయనుకోండి, మార్వాడి షాపుల్లో పబ్లిక్ కి కేవలం 95 రూపాయలకు దొరుకుతుంది. మన తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళు స్థానికులు అమ్మేటువంటి దగ్గర నుంచి 100 రూపాయలు దొరుకుతుంది. ఎలా పాసిబుల్ అవుతుంది, ఏం చెప్తారు? పాపం వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు అమ్మని చచ్చిపోతున్నారు పాపం వాళ్ళంతా కూడా. అయితే మన తెలంగాణ షాప్ లో పోయి కొనమని చెప్పండి. నేను కొనమని చెప్పాను, నేను ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు. మీరు కాదు, మనం చెప్దాం. మీరు కూడా చెప్పకండి, మీరు చెప్తా కొనాలా? జోసెఫ్ గారు చెప్తా పోయి ఇప్పుడు చాయిస్ ఇస్ దేర్. ఏం జరుగుతుంది? దేవుడు ఆల్సో లైక్ టు నో. వాళ్ళకు కూడా కొంచెం స్కిల్ తెలియాలి కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎట్లా జరుగుతుంది. మీరు ఏం చెప్తారు, ఏం జరుగుతుంది, ఏం జరుగుండొచ్చు? ఇప్పుడు అదే దే హావ్ టు డిసైడ్ ఎక్కడి నుంచి కొనాలి, ఎందుకు కొనాలి. సేమ్ ప్రోడక్ట్, ఓకే, ఈ 2 ఫోన్స్ ఉన్నాయి, ఈ 2 సేమ్ ప్రొడక్ట్స్, 2 సేమ్ కంపెనీ ఫోన్స్. ఓకే, ఈ కంపెనీ ఫోన్ తెలుగు వాళ్ళు అమ్ముతున్నారు, తెలంగాణ వాళ్ళు అమ్ముతున్నారు, దీనికి 100 రూపాయలు. ఇదే సేమ్ బ్రాండ్ ఫోన్ ని సేమ్ కంపెనీని మార్వాడి షాపులో అమ్మితే దీనికి 95 రూపాయలు. ఎందుకు అమ్ముతున్నారు? 2 సేమ్ ఫోన్లే కదా, తేడా ఏంటి? ఎట్లా అమ్ముతున్నారు? ఇప్పుడు నాకు చాయిస్ ఉంది, నా ఇష్టము, నేను 90 రూపాయలు పెట్టి లాస్ చేసుకోరు కదా. ఇప్పుడు వాళ్ళకి లాస్ అయితే మరి 200 కోట్లకి సార్, ఇప్పుడు నా ఇష్టం సార్. అది నేను 90 రూపాయలు అంటే ఈజీగా మంచిగా లాస్ అయ్యారు అనుకోండి. జనరల్ గా ఇప్పుడు తక్కువ వరకు అమ్ముతున్నారు వీళ్ళు, వచ్చిన దానికంటే తక్కువ తక్కువ అమ్మితే ఈ తక్కువ కమ్మినంత మాత్రాన్ని ఇప్పుడు మార్వాడి లాస్ అవుతారు కదా. వాళ్ళు ఎందుకు లాస్ కావాలి? లాస్ అవుతారు కదా, మరి ఎందుకు లాస్ అవుతారు? లాస్ అయితే ఈ ఉద్యమం ఉండదు కదా. ఈ వీరేశంకి ఏం పని లేక, లేకుంటే ఆజాద్కి ఏం పని లేక చేస్తున్నారా? వాళ్ళు ఏదైనా షాప్ ఫ్రీగా ఉంటుందా? వాళ్ళు కూడా రెంట్లు కట్టుకోవాలి. వాళ్ళు కూడా ఎట్లా పాసిబుల్ అవుతుందో అడుగుతున్నా. క్వశ్చన్ ఒకటి ఏంటంటే వీళ్ళకి ఎట్లా తక్కువ ధరకు ఇస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఎక్కువ ధరకు ఇస్తున్నారు? అది వాళ్ళే చెప్పాలి. మళ్ళీ యూఆర్ సపోర్టింగ్ దెమ్ రైట్. ఇప్పుడు ఇక్కడ జోసెఫ్ భాయ్ కూడా ద్వంద్వ వైఖరి వహిస్తున్నాడు. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే ఉంది, నాకు తెలియదు అన్నట్టేనే ఉంది. మరి వాళ్ళే నేర్పియాలి అంటున్నా. అంటే నువ్వు ఎవ్రీథింగ్ వాళ్ళ మీద డిపెండ్ అయితే ఒక్కసారి కాలర్ తీసుకుందాం. హరీష్ ఫ్రమ్ నిజామాబాద్. హరీష్ గారు మాట్లాడండి. నా పేరు నిజామాబాద్ నుండి మాట్లాడండి. నేను ఒకప్పుడు మేము కూడా ఒక వ్యాపారం చేసిన వాళ్ళం, కిరాణా షాపు. వీళ్ళు వచ్చాక 2014 తర్వాత వీళ్ళు వచ్చాకే మొత్తం ఈ మండలాల్లో, ఈ జిల్లాల్లో, ఉత్తర తెలంగాణలో మొత్తం కొలాప్స్ అయిందండి కిరాణా షాప్స్ వీళ్ళ వల్లే. ఎందుకు, ఏం జరిగింది? వాళ్ళు వచ్చినాక మూసేసుకోవాలి. పూజ గారు ఒక్క నిమిషం. పూజాజీ లెట్ హిమ్ టాక్, హి ఈజ్ ఆన్ ఫోన్ లైన్ రైట్. సో వాళ్ళు వచ్చినాక షట్టర్ మూసిరా, వాళ్ళు వచ్చినాక షట్టర్ మూసి తాళాలు వేసిరా? తాళాలు వేయలేదండి. వీళ్ళ స్ట్రాటజీలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ వస్తారు, ఆపోజిట్ లో ఇంకో కిరాణా షాప్ పెడతారు, పెట్టేసి వీళ్ళు తక్కువ రేట్కి ఇస్తారు. అంటే వీళ్ళు లాస్ వచ్చినా పర్వాలేదు, ఒక 6 months అవతల వాడి షాప్ తీసేసేలాగా కుట్రలు చేస్తారు వీళ్ళు. ఒక ప్రాసెస్. లేదంటే ఎవరైతే షాప్ రెంట్ ఉన్నటువంటి ఓనర్ ఉంటాడు కదా, అతనికి మేము ఇతనికన్నా ఎక్కువ రెంట్ ఇస్తాం, మీరు మాకు ఇవ్వండి షాపు, అంటే గోడౌన్ కిరాణా షాప్ ఉండే మడిగే మాకు ఇవ్వండి అని చెప్పేసి అట్లా తీసుకుంటారు. లేదంటే ఇంకో అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఎవరినైనా మచ్చిక చేసుకొని ఇతను అడ్డు తొలగించడానికి కుట్రలు ఇట్లా కూడా చేస్తారు. చాలా మంది చంపేసిరండి. వీళ్ళది ఎట్లుంటది అంటే క్రిమినల్ మైండ్ సెట్ వీళ్ళదంతా. ప్రకృతికి విరుద్ధంగా ఉంటుంది వీళ్ళ చర్యలన్నీ. కానీ బయట అట్లాంటి ఏమైనా ఉంటే తప్పులు ఉంటే కంప్లైంట్ చేయండి. మీరు అట్లాంటి ఇకనైనా అట్లాంటి ఏమంటే తప్పు కంపల్సరీగా మీరు కంప్లైంట్ చేయండి. మీకు అనుమానం వస్తే మీరు కంప్లైంట్ చేయండి. క్రిమినల్ యాక్టివిటీ అంటున్నారు, క్రిమినల్ యాక్టివిటీ నాకు చెప్తేనో ఇంకెవరికి చెప్తానో అది జరగదు. సో కంప్లైంట్ చేయండి. ఇంకో కాల్ ఉన్నారు, నాగరాజు ఫ్రమ్ మెదక్. నాగరాజు గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్, నా పేరు నాగరాజు. మాట్లాడండి. ఇందాక నేను మధ్యాహ్నం కాల్ చేశాను. చెప్పండి. అయితే ఏం లేదు, మావిడోళ్ళు మన ఫస్ట్ ఊర్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళు పాన్ బ్రోకర్ పేరు మీద ఎంట్రీ అవుతున్నారు సార్. పాన్ బ్రోకర్ అంటే వస్తువులను రైన్ పెట్టుకోవడం అంతే ఉండాలి వాళ్ళ పని. పాన్ బ్రోకర్ అంటే రైన్ పెట్టుకోవడం వరకే. ఆ రైన్ పెట్టుకునే పేరు మీద వాళ్ళు పాన్ బ్రోకర్ అని చెప్పేసి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఊళ్ళందరితో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ చేసుకుంటూ రెంట్ కూడా మన ఊర్లలో అడ్వాన్స్ మన కనీసం రెంట్ అడ్వాన్స్ ఇచ్చి 10,000 అడ్వాన్స్ ఇచ్చే సెటప్ కి వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తారు. మనం 1,00,000 ఇచ్చే సెటర్ అడ్వాన్స్ కి వాళ్ళు 2 లక్షలు డబల్, మనకన్నా డబల్ రెంట్ కానీ అడ్వాన్స్ కానీ డబల్ ఇచ్చి ఊర్లోకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళు కస్టమర్ని అందరినీ ఆప్యాయంగా మాట్లాడుకుంటూ చేసుకుంటూ. నాగరాజు గారు థ్యాంక్ యూ. మీ పాయింట్ అర్థమైంది. జోసెఫ్ గారు, వన్ థింగ్ నాకు అర్థమైన విషయంలో ఏంటంటే, ఫస్ట్లీ మార్వాడి ఈజ్ వెరీ బిగ్ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు వాళ్ళు. సో తెలంగాణ సమాజం అనేది మీకు తెలుసు, నాకు తెలిసి తెలంగాణ సమాజం అనేది ఇప్పుడు అంటే తెలంగాణ మొదటి నుంచి ఉద్యమాలు ఉన్నాయి,
కానీ డబ్బుల కోసం ఎవరు పాతపడలేదు. అవసరం కూడా లేదు మనకు. ఒక నిమిషం, విలేజెస్ ఎట్లా ఉంటుందంటే ఒక అనారోగ్య బారిన పడిపోయి ఒకరు ఉంటే ఆ కుటుంబం ఆ ఇంటి పక్కల మొత్తం మంచి తలాపరి వేసుకుంటే అక్కడ అనారోగ్యం నుంచి బయటపడేసేవాళ్ళని. వాళ్ళకి కందులు ఇస్తే వడ్లు చేయాలి, అంటే నేను కందులు పండిస్తే నువ్వు కందులు నాకు ఇస్తే నేను వడ్లు నీకు ఇవ్వాలి. ఇటువంటి ట్రాన్సాక్షన్ మానిటరీ టర్మ్స్ ఎప్పుడు లేవు. ఇంత పెద్ద పైసలు చూడలేదు అప్పుడు, ఇంత సిస్టమ్ లేదు. సో ఇప్పుడు అందరూ కూడా ఫైనాన్షియల్గా వాళ్ళు ఎదగాలనుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చిర్రు, కాలేజీలు పెట్టిర్రు, రకరకాల వ్యాపారాలు వస్తున్నాయి. బట్ వెరీ 10%. మిగిలిన వారంతా ఎట్లున్నారంటే వాళ్ళ పొట్టకూటి కోసమో వాళ్ళ కుటుంబానో వాళ్ళ భార్య పిల్లల్ని సాదుకోవడం కోసం కిరాణా అయితే కిరాణా, ఆడి నుంచి బయటికి పెద్ద పట్టణాలకు వచ్చి బతికిన లోకల్ కిరాణాలు పెట్టుకున్నారు. పద్మశాయిలు అదే కులవృత్తిని సాధిస్తున్నారు, విశ్వకర్మలు అదే కులవృత్తిని సాధిస్తున్నారు. సో అటు స్వర్ణకారులు అదే కులవృత్తిని సాగిస్తున్నారు. సో ఒక్కసారి ఆ 10,000కి ₹1,00,000 ఎంత తేడా ఉంది? 10 టైమ్స్ లేదా? సో ఈ 10,000 పెట్టి వీళ్ళు బిజినెస్ చేసుకుంటే ₹1,00,000 ఒక్కసారి అక్కడ లాంచ్ చేసేసరికి 10,000 కనబడుతుంది, కిల్ అవుతుంది కదా. సో ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ ఫైనాన్షియల్ అంత లేదు, స్కిల్ లేక కాదు. ఇక్కడ మీరు ఏం చెప్తున్నారు? స్కిల్ అంటున్నారు, మా దగ్గర అద్భుతమైన స్కిల్. గ్రేట్ ఎగ్జాంపుల్ ఉంది. మా మండల్లో ఫస్ట్ వాళ్ళు ఒక బట్టల షాప్ పెడతారు. బట్టల షాప్ పెట్టిన తర్వాత దానికి పక్కన వీళ్ళే ఈ మెటీరియల్ని ఇంకొక దగ్గర చిన్న షాప్ అంటే పక్కనే ఒక కొద్దిగా దగ్గరలోనే ఇంకో షాప్ పెడతారు. అంటే మధ్యలో మన వాళ్ళు ఉంటారు, దానికి దీనికి డిస్టెన్స్ ఉంటుంది. వీడు తక్కువ రేట్కి ఇస్తుంటాడు, వాడు కూడా తక్కువ రేట్కి. వీళ్ళంతా ఒకటే ఇది. లాస్ట్కి ఏం చేస్తారంటే దీన్ని డామినేట్ చేస్తారు. వీళ్ళు మధ్యలో షాప్ని డామినేట్ చేస్తారు. డామినేట్ చేసి దాని ఇది తీసేయంగానే అది కూడా తీసేస్తాడు వాడు. ఈ మధ్యలో షాప్ తీసేయంగానే ఆ లాస్ట్ షాప్ కూడా తీసేసి దీని పొటెన్షియల్ పెంచుకుంటాడు. దీన్ని ఏం చేస్తాడంటే దాని పక్కనే ఇంకో షాప్ను కూడా ఖాళీగా ఉంటే వాళ్ళు దాన్ని రెంట్కి తీసుకొని చాలా ఎక్స్టెన్సివ్ చేసి దాంట్లోనే మంచిగా ఒక అట్రాక్టివ్ మెటీరియల్స్ పెట్టి, అంటే ఇక్కడ మన వాళ్ళ మీద డామినేషన్ చేస్తూ వాళ్ళు కావాలని డామినేట్ చేస్తున్నారని కంటే కూడా ఎక్స్పాండ్ చేసుకునే ప్రయత్నం లేకపోతే అంటే అది కూడా వన్ ఆఫ్ ది లాజిక్. అంటే ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ లాజిక్, మార్కెటింగ్ స్కిల్ అది ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ స్కిల్. మీరేమంటారు? ఒక్క నిమిషం, వాళ్ళిద్దరు మధ్యలో ఒక్క నిమిషం ఆజాద్ పూజా గారు. ఇప్పుడు మీరు అంటున్నారు ఒక షాప్ పెట్టుకుంటే మళ్ళీ దాని పక్క ఇంకో షాప్ పెట్టుకుంటా, ఇంకో షాప్ పెట్టుకుంటా, 3 షాప్ పెట్టుకుంటా. అలా ఉండదు, ఏ బిజినెస్ లా అలా ఉండదు. ఇప్పుడు ఏ కమ్యూనిటీకి అయినా దేర్ ఇస్ అ రిచ్ సెక్షన్, దేర్ ఇస్ అ మిడిల్ సెక్షన్, దేర్ ఇస్ అ పువర్ సెక్షన్, దేర్ ఇస్ అ మిడిల్ సెక్షన్, లోవర్ మిడిల్ క్లాస్ ఆల్సో ఇన్ ఎవ్రీ సొసైటీ. తెలుగులో మాట్లాడతారా కొంచెం? అవును, తెలుగులో మాట్లాడతాను. ఇప్పుడు ఏ కమ్యూనిటీకి అయినా ఎలా ఉంటుందంటే ఒక రిచ్ క్లాస్ ఉంటుంది, ఒక మిడిల్ క్లాస్ ఉంటుంది, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఉంటుంది, ఒక ఇంకో లోవర్ క్లాస్ ఉంటుంది. అన్ని కమ్యూనిటీస్ లో ఉంటుంది. ఇది ఒకటే కమ్యూనిటీ అని కాదు. ఇప్పుడు మీరు స్మాల్ షాప్ అని అంటున్నారు. ఇప్పుడు స్మాల్ షాప్ వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంది మీకు అసలు కొంచెం ఐడియా ఉందా? డిమార్ట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో, డిమార్ట్ అక్కడ 5 కిలోమీటర్ రేడియస్ లో ఎన్ని షాప్స్ ఉన్నా అవి తెలంగాణ వాళ్ళు ఉండని. ఈ ఎగ్జాంపుల్ చాలా సార్లు మాట్లాడుకున్నాం. మీరు చెప్తారా డిమార్ట్ గురించి ఏమైనా? ఇక్కడ డిమార్ట్ అంటే ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్ ఉంటాయి, లేదంటే కొద్దిగా హైలీ పాపులేటెడ్ ఉన్నటువంటి వరంగల్. ఇక్కడ మండల్ టు కాన్స్టిట్యూన్సీ డిస్ట్రిక్ట్, ఇక్కడ ఓవరాల్ తెలంగాణ వైడ్ గా మాట్లాడుతున్నాం. నాట్ ఓన్లీ అబౌట్ హైదరాబాద్. పూజా మేడం, నాట్ ఓన్లీ అబౌట్ హైదరాబాద్. ఇప్పుడు మండల్ టు కాన్స్టిట్యూన్సీ టు డిస్ట్రిక్ట్ ఆల్ ఓవర్ తెలంగాణ వైడ్ దిస్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఈస్ గోయింగ్ దేర్ హైలీ. వీఆర్ టాకింగ్ అబౌట్ ఓవరాల్ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. తెలంగాణ గురించి డిమార్ట్ గురించి మేబీ మీరు అంటున్నారు కాబట్టి పదే మీరు అంతా కోరుకుంటారు కాబట్టి మరి అట్లాంటి ఉద్యమాలు ఏమైనా వస్తాయో తెలియదు కానీ, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే డిమార్ట్ గురించి ఎందుకు డిస్కషన్ లేదు అని అంటే, డిమార్ట్ అనే దాంట్లో దగ్గర నుంచి దాన్ని హోల్సేల్ గా భావించి అక్కడ నుంచి బల్క్ గా తీసుకొని లోకల్ కొంత చిన్న కిరాణాలు కూడా రిటైల్ చేసుకుంటూ ఉన్నాయి. సో డిమార్ట్ ఈస్ ప్లేయింగ్ అ రోల్ ఆఫ్ హోల్సేల్. సో డిమార్ట్ ఈస్ కొన్ని ఉద్యోగాలు కూడా ఇస్తుంది, కొన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలుగుతుంది. సో డిమార్ట్ కూడా కొన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలుగుతుంది. డిమార్ట్ ఆపర్చునిటీస్ అంటే నేను దాని గురించి చెప్తాను. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఆయనకు ఒక స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్ లో ఎంత మందిని పెట్టుకుంటారు? 50 మెంబర్స్ ని పెట్టుకుంటారు అనుకోండి మీరు. అక్కడ 5 కిలోమీటర్స్ లో ఎన్ని షాప్స్ ఉంటాయి అనుకోండి? ఒక 50 షాప్స్ ఉన్నాయి. ఒక షాప్ లో 5 లేబర్స్ కూడా ఉంటే వర్క్ చేస్తున్నట్లు 250 లేబర్స్, 250 వర్కర్స్ ఆర్ వర్కింగ్. వాళ్ళకేంటిది? వాళ్ళ భవిష్యత్ ఏంటిది? ఎవరైనా పని చేస్తారు కదా, వాళ్ళకేంటిది? వాళ్ళ బిజినెస్ సఫర్ కాదా? పూజా గారు మీరు ఏం కోరుకుంటున్నారు? డిమార్ట్ మీద కూడా ఉద్యమాలు మరలాలని కోరుకుంటున్నారా? డిమార్ట్ లో కూడా పంపించాలని కోరుకుంటున్నారా? నేనంతా యాక్చువల్లీ ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే అన్ని స్మాల్ ట్రేడర్స్, వెదర్ ఇట్ ఈస్ తెలంగాణ వాళ్ళు, మార్వాడి వాళ్ళు, ఏ షాప్ పెట్టినా
వాళ్ళకి చాలా ఇబ్బంది. డిమార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జెప్టో, స్మాల్ ట్రేడర్స్ కి చాలా ఇబ్బంది. ఎందుకంటే ఏదైనా మీకు క్లిక్ ఓవర్ ద ఫోన్ ఉంది. ఎప్పుడైనా ఇలా డబ్బు స్పెండ్ చేయడం చాలా ఈజీగా అయిపోయింది. ఎవరైనా ఏదైనా సామాన్ కావాలంటే పూజ గారు, Yes. ఇప్పుడు ఒక ఓన్లీ బిజినెస్ వరకే ఈ అంశం ఉండి ఉంటే, ఓన్లీ బిజినెస్ వరకు కన్ఫైన్డ్ గా ఉండి ఉంటే, ఇన్ని రోజుల వరకు ఉంది కేవలం బిజినెస్ వరకే. ఇన్ని రోజుల వరకు చిన్న చిన్న జరిగినవన్నీ కూడా తూప్రాన్లో గొడవ జరిగింది, అది ఇంత పెద్ద ఇష్యూ కాలేదు. బికాస్ ఇట్స్ కంఫైన్ టు ఓన్లీ బిజినెస్. తూప్రాన్ వరకే ఆగిపోయింది. అప్పుడున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడారని చెప్పారు. సో ఆ తర్వాత పరకాల్లో ఇష్యూ జరిగింది, బిజినెస్ అంశం వరకే, బిజినెస్ కాన్ఫైన్డ్ గానే అక్కడ ఇష్యూ జరిగింది, అక్కడ మాట్లాడింది అయిపోయింది. ఇక్కడ బిజినెస్ తో పాటు మాటలు కూడా తెలంగాణ సమాజం నీచ్ జాతి కా దూద్ బేచనే వాలే, దానికి వాళ్ళ సొల్యూషన్ అయిపోయింది కదా. నిన్న మాట్లాడారు కదా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు కదా ఆయన. సాయి ఇక్కడ చెప్పేశారు కదా, సారీ అని చెప్పేశారు, అయిపోయింది, ఖతం అయిపోయింది. ఎందుకు ఆ ఇష్యూ గోబ్యాక్ మార్వాడి అంటే కంప్లీట్ కమ్యూనిటీ అంటున్నారు. మార్వాడి అనేది ఒకటే కదా, మరి కమ్యూనిటీ ఎందుకు అందరంతా రాసుకుంటున్నారు? మార్వాడీలు అని ఇందాక జోసఫ్ గారు అన్నారు. మార్వాడియా మార్వాడీలునా అని. మార్వాడి, గోబ్యాక్ మార్వాడి ఒకరే కదా, మరి మొత్తం కమ్యూనిటీకి. సార్ ఐ అగ్రీ. సో ఇప్పుడు నీచ్ జాతి కా ఇస్ నాట్ అన్ ఇండివిజువల్ పర్సన్. ఆయన మీద చర్యలు తీసుకుందాం. ఎవరైతే ఆయన మార్వాడి అన్నాడో ఆయన మీద చర్య తీసుకుందాం. ఎఫ్ఐఆర్ కాలేదు, ఎందుకు కాలేదు మేడం? 1 minute. ఎఫ్ఐఆర్ ఎందుకు కాలేదు? ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. ఇట్ విల్ గో టు ఏసీపీ. ఏసీపీ హ్యాస్ టు టేక్ డిసిషన్ తీసుకుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే ఎంక్వైరీ ఉంటుంది. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత చేస్తారు. ఇంకా ఉంటది చెప్పగానే ఇన్వెస్టిగేషన్ అంత పబ్లిక్ లా మాట్లాడుతున్నాం. ఆజాద్ గారు, సో ఏంటి ఇప్పుడు దీనికి సొల్యూషన్ అనేది ఉంటుందా? ఇప్పుడు కేవలం నేను అంటున్న పాయింట్ కరెక్ట్ అయినా, బిజినెస్ వరకు కన్ఫైన్డ్ గా ఉంటే ఇంత ఉద్యమం వచ్చేది కాదు. అది జాతి తెలంగాణ సమాజం మొత్తం పైన ఒక దెబ్బపెట్టులాగా మాటలు కూడా ఉన్నాయి కాబట్టి ఎంత ఉద్యమం జరిగింది. am I right? ఎగ్జాజరేట్ చేసేస్తుంది, అంత పెద్ద చేసేస్తుంది. అంత పెద్ద ఇష్యూ కాకుండా అంత పెద్ద చేసేస్తుంది. సారీ చెప్పేసి కాదు మేడం. ఇక్కడ తెలంగాణ అంటేనే ఒక ఇక్కడ ఆత్మగౌరవానికి తాకట్టుగా స్వాతంత్రం రాకముందు నుండి ఇప్పటి వరకు కూడా ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నటువంటి నేల ఇది. నువ్వు ఎవరిని రా సంజాతి అన్నికి, నీకు తెలంగాణకు సంబంధం ఏంది? నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీ మాటలల్లా మమ్మల్ని రెచ్చగొట్టకండి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చుకుంటా, నా వెనుక నార్త్ ఇండియా మొత్తం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నావు. నువ్వు నార్త్ ఇండియాలో చేసుకో, తెలంగాణ వాళ్ళని నార్త్ ఎందుకు వస్తుంది బాబు? నార్త్ అనలేదు, అన్నాడా? నార్త్ ఇండియా పంపించేసేయండి. ఎవడైతే అన్నాడో వాడిని పంపించేసేయండి. బ్యాంకులో మోసం చేస్తారు, బ్యాకప్ క్యాపిటల్ ఉన్నది, అదేవిధంగా కల్తీ దందా చేస్తారు, రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కల్చర్ ను ఫాలో అప్ చేస్తున్నారు. వీళ్ళు కంప్లీట్ గా తెలంగాణను కబ్జా చేద్దామని వస్తున్నారు. వీళ్ళు ఏం చిన్న ఎజెండా కాదు ఇది. ఒక రాజకీయ అధికారాన్ని నిలుపుకోవాలని వస్తున్నారు, ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలని వస్తున్నారు. అదేవిధంగా వీళ్ళ కల్చర్ ని ఇక్కడ తెలంగాణ కల్చర్ ధ్వంసం చేసి కల్చర్ ఎందుకు అంటావు రాజా? కల్చర్ ఎందుకు వస్తుంది? నువ్వు కల్చర్ పాటించే కల్చర్ గురించి మాట్లాడచ్చు బాబు. కల్చర్ అనకు ఇంకొకసారి బాబు, నువ్వు కూడా కల్చర్ పాటిస్తారు. కల్చర్ ఎందుకు పాటించరు? ఆయన అంటాడు ఊకే కల్చర్ కల్చర్ మీద ఎందుకు ఏడుస్తారు? ఎవరి ప్రాంతానికి తగ్గ వాళ్ళ కల్చర్ అంటే యూర్ డిగ్రేడింగ్ ఇండియా. ఇండియన్ కల్చర్ అది. ఒక నిమిషం ఆజాద్ గారు, కల్చర్ అంటే నన్ను అన్నట్టే. కంజాతను ఎట్లా లుచ్చా అంటున్నా? ఎవర్రా వాడు వచ్చి ఇక్కడ కంజాతని పడేవర్రా? ఆజాద్ గారు, ఆ లాంగ్వేజ్ వద్దు. సారీ, ఏమన్నాడు? కంజాతి వాళ్ళు ఎలా అంటారని చెప్పి నేను మాట్లాడుతున్నాను. లీగల్ ప్రాసెస్ నడుస్తుంది బాబు, ఒక్క నిమిషం. లీగల్ ప్రాసెస్ నడుస్తుంది. మాట్లాడుతారు, జూమ్ లో ఉన్నారు. బాబు అనేసాడు, కంప్లైంట్ నడుస్తుంది. కావాలంటే నువ్వు కూడా కంప్లైంట్ అయ్యి, నువ్వు కంప్లైంట్ వేసి మాట్లాడు బాబు. మీరు కూడా కంప్లైంట్ వేసి మాట్లాడండి. ఒక్కసారి అనేసాడు గడి గడి అంటే నువ్వు మనం దీన్ని ఇంకా రెచ్చగొట్టినట్టు ఇన్స్టేట్ చేసినట్టు అవుతుంది. ఇవన్నీ బాబు బాబు ఒక్క నిమిషము, అది పోలీస్ కేసు అయింది దాని మీద. సార్ ఒక్క నిమిషం ప్లీజ్. కల్చర్ ఎలా ఖరాబ్ అవుతుంది ఆజాద్? కల్చర్ ఎలా డ్యామేజ్ అవుతుంది? కల్చర్ కూడా ఖరాబ్ అవుతుంది, కల్చర్ డ్యామేజ్ అవుతున్నారు కాబట్టి కల్చర్ ఎలా డ్యామేజ్ అవుతుంది? నేను చెప్తా ఉన్నా, ఫస్ట్ ఇడ్లీ సాంబార్ అనేటువంటి కల్చర్ మన తెలంగాణకు వచ్చి
ఆ తర్వాత బాబు ఇడ్లీ తింటాము, పూరి తింటాం, పానీపూరి ఉద్యమాలు అవన్నీ మూమెంట్స్ అవన్నీ మూమెంట్ ఉంటే తిండిని కింద చేసి మాట్లాడొద్దు. మనం తినే ఫుడ్ అది గౌరవించాలి. బాబు ఒక్క నిమిషం ఉండు. జోసెఫ్ గారు గౌరవించాలి. జోసెఫ్ గారు ఒక నిమిషం, ఏంటది? ఒక నిమిషం. హిస్టరీ ఇదంతా వినండి జరిగినాయి వినాలా వీళ్ళకు తిండి పదార్థాలు తప్పు సంగీతులు ఎక్కడియా? ఇక్కడ మెహందీలు, సంగీతులు, గుర్రబండ్లు, పానీపూరీలు ఎక్కడి నుంచి వచ్చినవి? ఈ కల్చర్లు, ఈ కల్చర్ మాదా? ఎవరి మీద రుతున్నారు? ఇప్పుడు మీకు ఇష్టం లేకపోతే ఎవరైనా బలవంతం చేస్తున్నారో తెలంగాణపై దాడి జరుగుతుంది. ప్రతి ఒక్క తెలంగాణవాది తెలంగాణను ఆజాద్ గారు మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. ఎవరు వాడమన్నారు? మీకు ఇష్టం లేకపోతే దాండే చేసుకోకండి, మీరు సంగీత్ చేసుకోకండి, గుర్రబక్కీలు తిప్పకండి. ఎవరు తీసుకోమన్నారు? బలవంత పెడుతున్నారు, తీసుకోమని. ఇది క్రమక్రమంగా ఏం చేస్తుందంటే తెలంగాణ సంస్కృతిని నీచపు సంస్కృతి అని మాట్లాడుతున్నాడు. నీచపు సంస్కృతిగా చిత్రీకరిస్తున్నారు. వాళ్ళ సంస్కృతిని గొప్ప సంస్కృతిగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దానికి వాళ్ళ దగ్గర ఎవరు చెప్తుండ్రు? అన్ని సంస్కృతి బాగానే ఉంటాయి, ఎందుకు ఎవరి సంస్కృతి పాడుంటుంది చెప్పండి నాకు. సంస్కృతి అయినా బాగుంటుంది. ఏది కల్చర్, మనం ఒకటే కల్చర్ స్టార్ట్ చేయలేదు. మనం ఎవరు పెద్దవాళ్ళం కాదు, మన పెద్దవాళ్ళు కల్చర్ స్టార్ట్ చేసింది. అది పెద్దవాళ్ళు చేసినారు కాబట్టి మనం ఫాలో అవుతున్నాం. మనం స్టార్ట్ చేసామా? ఏదైనా కల్చర్ చెప్పండి. మీరు ఒక మాట చెప్పండి నాకు, మీరు ఏదైనా కల్చర్ స్టార్ట్ చేశారా? మీరేం కల్చర్ స్టార్ట్ చేశారు? మీరేం కల్చర్ స్టార్ట్ చేయలేదు. మీరు ఏం కల్చర్ అవుతుందో అదే ఫాలో చేస్తారు కదా. పూజా గారు, మా పనులకు మా కల్చర్ కు సంబంధం ఉంది, మా ఉత్పత్తికి మా కల్చర్ కు సంబంధం ఉంది. నాకు ఒక మాట చెప్పండి, మీరు ఏదైనా కల్చర్ స్టార్ట్ చేశారా? ఏ కల్చర్ స్టార్ట్ చేశారా మీరు? ఇక్కడ కల్చర్ స్టార్ట్ చేశారు నాకు చెప్పండి. అన్ని కల్చర్స్ మీ పెద్దవాళ్ళు స్టార్ట్ చేశారు, మీరు ఫాలో చేస్తున్నారు. అదే మాది అందరితో అలానే ఉంటుంది కదా. ఎవరు ప్రత్యేకంగా ఏ కల్చర్ స్టార్ట్ చేయరు కదా. పెద్దోళ్ళు ఏదో కల్చర్ స్టార్ట్ చేస్తే మనం అదే కంటిన్యూ చేస్తాం. గుర్రబండ్ల మీద పెద్ద పెద్ద ఊరేగింపులు తీస్తున్నారు. పూజా మేడం, మీరు తెలంగాణ కల్చర్ రెస్పెక్ట్ చేస్తున్నారు, స్పాన్సర్షిప్ చేస్తున్నారు, రాజకీయంగా మీరు ఫండ్స్ ఇస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు? ఒక్క నిమిషం మాట్లాడదాం. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మాట్లాడదాం. వీరేశం గారు క్వశ్చన్ అడుగుతున్నారు. పూజాజీ ఆజాద్ ఒక్క నిమిషం. I'm not able to hear actually. ఆజాద్ ఒక్క నిమిషం. బిజినెస్ కాదండి, దోపిడీ అండి. మేము చెప్తాం, స్పష్టంగా చెప్తాం వినండి. నాకు బిజినెస్ తెలుసా అండి? నేను పిహెచ్డీ చేస్తున్నా. మేడం మీరు ఏం చదివిలో నాకు తెలియదు. నేను పిహెచ్డీ చేస్తున్నా, నాకు దోపిడీ తెలుసు, బిజినెస్ తెలుసు. బతుకుదరు చేసే వ్యాపారం మేడం. మీకు బ్యాకప్ ఫండ్ ఉన్నది, బ్యాకప్ క్యాపిటల్ ఉన్నది, బ్యాంక్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, మీరు కల్తీ చేయగలుగుతారు. సంఘం నుంచి ప్రాజెక్టుల వరకు, ప్రాజెక్టు నుంచి మీరు ప్రతి బిజినెస్ పాల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క బిజినెస్ లకు మీరు స్టెప్ బై స్టెప్ అన్ని బిజినెస్ వచ్చిండ్రు. కానీ మీరు ఎప్పుడన్నా ఒకసారి కూలీగా పనిచేసిల్లా? మీరు చెప్పండి. తెలంగాణ కూలీగా పనిచేస్తున్నాం, మీరు ఇక్కడ కూలీ ఎందుకు పనిచేస్తలేరంటే మీకు బ్యాకప్ ఫండ్ ఉన్నది. నిజమా కాదా? ఆజాద్ ఒక్క నిమిషం. ఇందాకే మాట్లాడినాం ఫైనాన్షియల్ గా కొంత డెఫినెట్ గా తెలంగాణ వాళ్ళు ఇదేమంటారు ఇందాక మీరు ఈ కందులు ఇచ్చి వాటిలు తీసుకోవడం, కుండ మార్పిడి. ఎస్ ఆజాద్, ఇక్కడ కుండ మార్పిడి పద్ధతి రూపంలో పండించిన పంటల్ని మనం మార్చుకున్నాం. కానీ ఇప్పుడు మానిటరీ టర్మ్స్ లో తెలంగాణ వాళ్ళు ఆలోచించలే, డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచనతో లేరు కాబట్టి ఎప్పటికీ ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అటు బయట వాళ్ళందరూ కూడా లావాదేవీల విషయంలో మానిటరీ టర్మ్స్ లో చాలా ఫాస్ట్ గా ఉంటారు మనతో కంపేర్ చేస్తే. సో డెఫినెట్‌గా అయితే యాక్సెప్ట్ చేయాల్సిందే. సో అందుకే ఇక్కడ 10,000కి ₹1,00,000 పోటీ అట్లనే ఉంటుంది. అఫ్ కోర్స్ 10,000కి ₹1,00,000 అట్లనే ఉంటుంది పోటీ. ఆజాద్ ఫేస్ చేయాల్సింది. ఒక్క నిమిషం, వీరేశం గారు మాట్లాడుతున్నారు. ఆజాద్ ఒక్క నిమిషం. వీరేశం గారు. పూజా మేడం, మీరు అంటున్నారు ఇది చిన్న విషయము, అంతటితో అయిపోయింది, అది సొల్యూషన్ అయిపోయింది అంటున్నారు. అక్కడ నుండి స్టార్ట్ అయింది. వాస్తవానికంటే ఒక నీచ జాతి అనేది మీరు వాడుతుర్రంటే మీరు ఆ కల్చర్ మీద వినండి. పూర్తిగా మాట్లాడిన తర్వాత మీరు రెస్పాండ్ కండి. పూర్తిగా మాట్లాడిన తర్వాత రెస్పాండ్ కండి. పూర్తిగా మాట్లాడిన రైట్. అయితే మీకు ఇక్కడ సామాజిక అవగాహన, తెలంగాణలో ఉన్నటువంటి ఆత్మగౌరవం, తెలంగాణ ఏర్పాటు మీద నేపథ్యం మీద మీకు అవగాహన ఉంటే ఈ పదాలు రావు.
తెలంగాణ అనాది నుండి మీరు తర్వాత మాట్లాడుతున్నాం. అనాది నుండి అంటే ప్రీ ఇండిపెండెన్సీ నుండి కూడా ఇక్కడ తెలంగాణ అనేది చాలా దోపిడీకి గురైపోయింది. అయితే దాని మీద మీరు చేసినటువంటి నీచ జాతి అనే ఒక పదం మీద మీరు అక్కడ జరిగినటువంటి గొడవ మీద మా క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు మీ ఒక ప్రెస్ మీట్ పెడితే మీ మార్వాడి సంఘం అధ్యక్షుడు ఏమంటాడు, మీ మీద మేము క్రిమినల్ కేసులు పెడతాం, దేశద్రోహులు అంటున్నారు, అది అంటున్నారు అని చెప్పి ఇది అంటున్నారు. నిన్న అనవసరంగా మా అధ్యక్షుడిని సంగంరెడ్డి పృథ్వీరాజుని అరెస్ట్ చేశారు. గల కారణం వినాలా ప్లీజ్ వినండి, విన్న తర్వాత పూర్తిగా మాట్లాడండి. అంటే మీరు మా ప్రాంతానికి వచ్చి ఇక్కడ మా మీదనే ఇక్కడ అధికారిక అంటే ఇక్కడ వ్యాపార నిమిత్తం మా మీదనే ఒత్తిడి, మా మీదనే ఇక్కడ దోపిడీ ఇవన్నీ చేస్తూ మా నాయకుడు చేస్తున్నటువంటి పోరాటానికి మీ ఒత్తిడి మేరకు నిన్న ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యాడు. అంటే మీరేమో ఇక్కడ ఒత్తిడి దోపిడీ అనవసరమైనటువంటి పదాలను వాడుకుంటూ అగౌరవపరుచుతూ ఇన్ని రకాలుగా చేస్తూ మేము ఇక్కడ లోకలైజ్డ్ అయి ఉండి కూడా మేము సైలెంట్గా ఉండాలి అంటే ఇది ఎంత అప్రజాస్వామికంగా ఇక్కడ నడుస్తూ ఉంది. కాబట్టి మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మేము ఏమంటున్నామంటే మీరు కల్చర్ అనొద్దు అంటున్నారు, మీ తెలంగాణ కల్చర్ని మీరు ఎంతవరకు ఇక్కడ రెస్పెక్ట్ చేస్తున్నారు? మీరు దాండి అంటున్నారు, మీరు దాండికి మేము వ్యతిరేకం కాదు, మీ వ్యాపారాలకు మేము వ్యతిరేకం కాదు. మా క్రాంతిదళ లక్ష్యం వినండి మేడం, మా క్రాంతిదళ లక్ష్యం కూడా ఒకటే. తెలంగాణ మూమెంట్ లో వినాలి మేడం, తెలంగాణ మూమెంట్ లో అమరులు 1200 మంది దాకా అమరులు వినండి. అవును మేడం, కల్చర్ అంటున్నారు, మీరు కల్చర్ రెస్పెక్ట్ చేస్తా అంటున్నారు కాబట్టి కల్చర్ ఎక్కడ రెస్పెక్ట్ చేస్తున్నారు మీరు? అవును, మా బతుకమ్మ ఆడిరా, మా బోనాలు ఎత్తిర్రా మీరు? మీకు సమ్మక్క సారక్క చరిత్ర తెలుసా మేడం? మేడం, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యే ఒక కుంభమేళ లాంటి జాతర సమ్మక్క సారక్క జాతర. వాళ్ళ వీరోచిత పోరాటాల త్యాగాల చరిత్ర మీకు తెలుసా? అది మా సంస్కృతి అంటే మీకు కనీసం తెలుసండి. ఏం చేసింది సమ్మక్క సారక్క, వాళ్ళ త్యాగాల గురించి మీరు చెప్పండి, మీకు ఎంతవరకు తెలుసు? మా తల్లులు వాళ్ళు నేను అక్కడ వెళ్ళేసి వచ్చాను, గుడికి వెళ్ళేసి వచ్చాను. సమ్మక్క సారక్క గురించి మాట్లాడండి అంటున్నా. ఇప్పుడు ఇప్పుడు మీకు ఏదో ప్రాంతం ఏదో చెప్పగలుగుతారా ఏంటి? వీరేశం గారి క్వశ్చన్ అడుగుదాం మనం. పూజ గారు బతుకమ్మ ఆడతారా అడుగుతున్నారు ఆయన. ఇంకా బతుకమ్మ బోనాలు పంపించాలంటే పంపిస్తారు, ప్లే చేయండి. మీరొకటి కాదు, దాన్ని ఫాలో కావాలా, సెంటిమెంటల్లీ మీరు రెస్పెక్ట్ చేయాలా. మీకు ఆ నీచ జాతి అనే పదం ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు ఇక్కడ మీరు కూడా మీరు కూడా తెలంగాణ మీద పూర్తిగా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే అప్పుడు ఆజాద్ వాడిన పదాలు ఏంటంటే తెలంగాణ అనే రాష్ట్రం ఉట్టిగా ఏర్పడలే, తెలంగాణ అనే పదం ఉట్టిగా రాలే. ఆ రోజు నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి నేడు తెలంగాణ చరిత్ర అదే కదా. పూజ గారు బతుకమ్మ ఆడతారా, బోనాల పండగ చేసుకుంటారా? ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? అవును, నావి వీడియోస్ పంపియాలా మీకు, మీరు చూపెడతారా ఏంటి? మీరు ఒక్కటి గుంపులో పోయిందే కాదండి, మీరు మార్వాడి సంఘం అన్ని చేశాను నేను. మీరు మార్వాడి ఎంజాయ్ చేస్తాను, నేను తెలంగాణలో ఏ రిలీజన్ ఏ కష్టం ఉంటే నేను అది ఎంజాయ్ చేస్తాను, అది పార్టిసిపేట్ చేస్తాను. మీరు మార్వాడి మేము ఏమంటున్నామంటే మార్వాడి సంఘం మేము మార్వాడి సంఘం నుండి బతుకమ్మ ఆడుతున్నాం, బోనాలు ఎత్తుతున్నాం అని ఎక్కడ చూపించండి. మీరు ఒక్కరు ఏదో గుంపుల గోవిందలాగా పోయి చూపెడతాను, నేను కావాలంటే వీడియో పంపిస్తాను. పూజ గారు తను ఏమడుగుతున్నారంటే వీరేశం గారు ఏమడుగుతున్నారంటే ఒక పాట వాడు మేడం, బతుకమ్మ పాట ఒకటి వాడు మేడం, నువ్వు చూపించిన వీడియో అది కానీ ఒక బతుకమ్మ పాట వాడు మేడం, ఒక సిగముగు మేడం, తెలంగాణలో సిగముగుతారు మీకు తెలుసా? అలా అడగడం కరెక్ట్ కాదేమో మేబీ. మరి తెలుసా వీడియోలు చూపించడం, ఎవరికి చూపించాలి వీడియోలు? మేము ఇక్కడ పుట్టి పెరిగిన మాకు వీడియోలు చూపించలేదే. నేను అడుగుతున్నా, ఒక్క నిమిషం. పూజ గారు మేడం మేము అనేది ఒకటే, ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది. మీరు వాడిన పదము నీచ
నీచ జాతి మీరు ఇల్లు తిరిగి పాలు అమ్ముకునేటువంటి ఒక పదం ఎక్కడైతే వాడిరో అక్కడి నుండే ఇంతకు ముందు కూడా ఇక్కడ ఆజాద్ భాయ్ కూడా తెలుసు, ఇక్కడ జోసెఫ్ భాయ్ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇడ్లీ సాంబార్